వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అలాగే ఈరోజు మీకు ఒక ప్లేస్కి తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా చూస్తారని. అదే అండి మన చార్మినార్ అనమాట. మన ఇక్కడ హోల్ సిటీలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు ఈ చార్మినార్ గురించి, ఎంత ఫేమస్ అనేది. షాపింగ్ అంటే చాలు చార్మినార్ గుర్తొస్తుంది కదా అందరికీ. సో ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము. 2 o'clockకి బండిపైన వెళ్ళాము. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి, ఇంకా లేట్ ఎందుకు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే 2 o'clockకి బయలుదేరామని చెప్పాను కదా. ఎండ చాలా ఉందండి, అసలు వెయిట్ చేసి 2 o'clock అయితే బయలుదేరిపోయాము. 2 అయినా సరే ఎండ చాలా ఉంది. సో చూస్తున్నారు కదా, చార్మినార్ అంటేనే అన్ని షాపింగ్ మాల్స్ అట్లా ఏంటి జ్యువెలరీ షాప్స్ అయితే చాలా ఉంటాయి ఇవన్నీ. సో ఇక్కడ పిస్తా హౌస్ అండి, ఇది చూపిద్దామనేసి చూస్తున్నాను. చాలామంది చూసే ఉంటారు. ఇక్కడ ఓవైసీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ అనమాట. సో చాలా పెద్ద హాస్పిటల్ ఇది. 50-50 అనమాట. సో గవర్నమెంట్ సగం సగం మనం పే చేసుకోవాలి, అలా ఉంటుంది అందులో అయితే. హాస్పిటల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాము చార్మినార్కి. మా హస్బెండ్ అక్కడ బైక్ పార్క్ చేసి వస్తానైతే వెళ్ళారు. నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఎంతమందికి ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం ఫ్రెండ్స్? నచ్చిన వాళ్ళు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి, ఎవరికి ఏమి ఇష్టం అనేది. సో ఇక్కడ మా టైగర్ కూడా స్టార్ట్ అయిపోయాడు. అదే అండి మా కొడుకు. సో మా వాడికి ఎండ కొడుతూ ఉందని క్యాప్ అయితే పెట్టేశాను. సో వాళ్ళ డాడీ ఎత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు వాళ్ళు. వాడికి ఎంత ఎంజాయ్మెంట్ అంటే అసలు బయటికి వెళ్ళడం అంటే తెగ పిచ్చి. సో అందుకని మా హస్బెండ్ ఖాళీగా ఉన్నారనేసి అయితే మేము అలా సరదాగా బయటకు తీసుకొచ్చాము. చూస్తాడు కదా వాడు కూడా ఒక బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటాడనేసి. సో ఇక్కడైతే అన్ని రకరకాల బట్టలు పెట్టారండి. పిల్లలకైతే చాలా ఉంటాయి. అదే అండి, ఎక్కువ పిల్లలకి కాస్ట్లీ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా తొందరగా పాడైపోతాయి. అందులో వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి అంత కాస్ట్లీ పెట్టినా యూజ్ ఏమి ఉండదు. సో ఇలాంటివి డైలీ ఒకటి యూజ్ చేయడానికి అయితే బాగుంటుంది, అది నా ఉద్దేశం అండి. చెప్పులు కూడా చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఇవి ఇట్లా డైలీ యూజ్ చేసుకునే వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది. ఇవి ఎక్కువ కాస్ట్ పెట్టకుండా చీప్ అండ్ బెస్ట్గా ఒక 2-3 టైమ్స్ వేసుకొని మళ్ళీ మార్చుకునే వాళ్ళకైతే బాగుంటుంది. సో ఇక్కడ బ్యాంగిల్స్ కూడా, చార్మినార్ అనగానే బ్యాంగిల్స్ కూడా చాలా ఫేమస్ అక్కడ. సో ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మా వాడు చూడగానే ఇక్కడ గ్లాసెస్ అడిగాడు కళ్ళకి. అద్దాలు వాళ్ళ డాడీ ఇప్పిస్తున్నాడు అనమాట, పెట్టుకుంటున్నాడు. వాడికి చాలా నచ్చింది, కావాలి అని ఒకటే గోల చేశాడు. సో అందుకనైతే ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాము. అవి చాలా బాగా సెట్ అయ్యాయి మా వాడికి. రెడ్ కలర్ నచ్చింది వాడికి. సో అంతా రెడ్గా కనిపిస్తుంది, అందుకని అలా చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ మిర్రర్ అనేది రెడ్ కలర్లో ఉంది కదా, సో ఏందని వాడు అలా షాక్లో ఉన్నాడు అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది, వాడికి క్యూట్గా అనిపిస్తుంది. చిన్న గ్లాసెస్, వాడిది అసలే చిన్న ఫేస్ అంటే ఇక వాడికి తగ్గట్టుగానే చిన్నగా ఉన్నాయి. అసలు బాగా అనిపిస్తుంది. కాస్ట్ వచ్చేసి 150 అనమాట. సో తర్వాత ఇక్కడ వాచ్ కూడా చూసాము. సో అబ్బాయిలు అంటే అంతే కదండి, వాచ్ షూస్ ఇవి ఒక పిచ్చి. మా వాడికి వాళ్ళ డాడీ ఎప్పుడు వాచ్ పెట్టుకుంటే డాడీ వాచ్ అంటాడు. అందుకని ఇది ఇద్దామనేసి అయితే మా వాచ్ చూస్తున్నారు. అది కూడా లక్కీగా రెడ్ కలరే దొరికింది, మ్యాచింగ్ అనమాట. గ్లాసెస్కి వాచ్కి రెండు రెడ్ అయిపోయాయి, బాగా అనిపిస్తుంది. సేమ్ అది కూడా 150. టచ్ వాచ్ అనమాట, అది యాపిల్ సింబల్ ఉంది దానిపైన, అలా టచ్ చేస్తే వస్తూ ఉంటుంది. వీడు కూడా నేర్చేసుకున్నాడండి, ఇట్లా టచ్ చేస్తే అది గ్రీన్ కలర్లో టైం అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా టచ్ చేస్తూ చూస్తూ ఉన్నాడు. సో ఫైనల్గా అయితే మేము ఇక్కడ చార్మినార్కి వచ్చేసాము. చాలా బాగా అనిపిస్తుంది అండి. అసలు ఏవైనా మనకు చీప్ అండ్ బెస్ట్ దొరకాలంటే చార్మినార్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఇంకా ముందుకు దగ్గరలోనే నడుచుకుంటూ వెళ్తే మదీనా కూడా ఉంటుంది. బట్టలు బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ షాపింగ్కి వచ్చే వాళ్ళకి తెలుస్తుందండి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎన్ని రకరకాలుగా ఉంటాయి అసలు. అసలు ఈ చార్మినార్ చూస్తేనే ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది. అంత పెద్దగా ఎలా కట్టారబ్బా అని ఒక్కసారిగా.
సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు, కొత్తగా ఏం చూసే వాళ్ళు ఉండరు నాకు తెలిసి ఈ రోజులలో. సో వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది, పైన ఎండకి ఆకాశంలో మస్తు అనిపిస్తుంది అసలు నాకైతే. సో అక్కడ నిల్చోబెట్టి మా వాడిని ఒక ఫోటో అయితే తీశాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, పావురాలు కూడా చాలా ఉన్నాయి, ఎగురుతూ ఉన్నాయి. ఇక్కడ ఎండ బాగా కొడుతుంది అసలు. 3 అయిపోయింది మేము అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి. మళ్ళీ 5:30కి క్లోజ్ అంట. సో అందుకని మేమైతే ఫస్ట్ చార్మినార్ పైకి వెళ్దాం అనేసి అయితే తొందరగా వెళ్ళేస్తున్నాం, తర్వాత షాపింగ్ చేసుకోవచ్చు అనేసి. ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉందండి, చాలా ఫేమస్ అన్నమాట. ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చాలా పవర్ఫుల్ మహిమగల అమ్మవారు అనమాట. మా వాడు అదే దండం పెట్టుకుంటూ ఉన్నాడు. చెప్తే చాలు ఇలాంటివి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తాడు. ఇలా దండం పెట్టుకోబెట్టా అంటే అసలు చాలా బాగా పెట్టుకుంటాడు. అలాంటి పిల్లలకి నేర్పించాలండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎంట్రీ అనమాట, ఇటు నుంచే లోపలికి వెళ్ళాలి. అక్కడ టైం కూడా కనిపిస్తుంది. ఆ ముందు నిల్చొని ఫోటో తీయించుకుంటే 50 రూపీస్ అంట అండి. అడిగాను, కాపీ ఇస్తారనమాట మనకి. సో చిన్నపిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు బాగానే. సో ఇక్కడ అతను అదే చూపిస్తూ ఉన్నాడు, 50 రూపీస్ మేడం కావాలా అనేసి అయితే. మేమైతే ఇక ఫోన్ ఉంది కదా ఇంకా అవసరమా అనేసి అయితే లైట్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా 3 అవుతుంది టైం వచ్చేసి. మేము ఇది వరకు కూడా పైకి వెళ్ళాం, కానీ మా బాబు పుట్టాక ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళడం. మా ఫ్రెండ్స్తో చాలాసార్లు వెళ్ళాను నేనైతే. సో మా హస్బెండ్, నేను, బాబు వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో వాడికి అప్పుడప్పుడు ఇలా అక్కడక్కడ తీసుకెళ్ళాలని మేమైతే తీసుకెళ్తూ ఉంటాము. వాడు కూడా కొంచెం రిలాక్సింగ్, అలాగే ఊకే ఇంట్లోనే ఉన్న ఫీలింగ్ కాకుండా వాడికి కూడా రిలాక్సేషన్గా ఉంటుంది అనేసి అయితే మేము అట్లా ఖాళీగా ఉన్నప్పుడు అలా తీసుకెళ్తూ ఉంటాం. పెద్ద ఎంట్రీ ఫీజు కూడా ఎంత లేదండి, ఒక 25 రూపీసే కదా అనేసి అయితే వెళ్ళాము. సో మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇలా చార్మినార్కి రావడం, చార్మినార్ షాపింగ్ అంటే ఎంతమందికి ఇష్టం? అసలు కొనకపోయినా కానీ అలా స్ట్రీట్ సైడ్ చూస్తుంటే భలే అనిపిస్తుంది. సో ఇక్కడైతే క్యూ అయితే నిలబడ్డారు టికెట్ కోసం. ఫర్ హెడ్ 25 రూపీస్ అని చెప్పాను కదండి. ఫారినర్స్కి వచ్చేసి అయితే 250 అంట. ఇక్కడ మనకు వచ్చేసి 25 రూపీస్. అప్పట్లో అయితే 5 రూపీస్ టికెట్ ఉండే అంట అండి, మా అత్తమ్మ చెప్పింది. 5 రూపీస్ కాస్త ఇప్పుడు 25 రూపీస్ అయిపోయింది అనమాట. ఇక్కడ అదే చూస్తూ ఉన్నాడు, వీని చూపిద్దామనేసి అయితే ఇలా చూస్తూ ఉన్నాను. అక్కడ ఒక గైడెన్స్ ఇచ్చే అంకుల్ అనమాట, పక్కన ఎవరో ఫారినర్స్ వస్తే వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాడు ఏంటి అనేది అయితే. ఇక్కడ టూరిజం వాళ్ళు వస్తే కూడా ఇలా గైడ్ చేస్తారు కదా, సో అదే చెప్తూ ఉన్నాడు అంకుల్. సో మా ఇద్దరికి 50 రూపీస్ కాబట్టి ఏదో అక్కడ అడుగుతూ ఉన్నారు, ఒక ఫారెన్ వాళ్ళకి కావాల్సింది. సో చూస్తున్నారు కదా, వాళ్ళు బాగా అనిపిస్తూ ఉంటుంది. మనం కూడా అంతే కదండి, వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనల్ని కూడా వాళ్ళు ఇంతగా చూస్తారు. సో అలాగే మనం కూడా, వాళ్ళు స్పెషల్ అన్నమాట. ఇక్కడ ఈ ఆంటీ వచ్చేసి ఇలా వెళ్ళమని డైరెక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ అంకుల్కి చూపించేసి టికెట్స్ లోపలికి వెళ్ళడమే. ఫొటోస్ ఇక్కడిక్కడే తీసుకోవాలని, వీడియోస్ లోపల అలా లేదని చెప్పారు. సో అందుకే నేను కూడా ఆఫ్ చేశాను, మొత్తం ఏం తీయలేదు. అసలు చెప్పారు కదా మనం వినాలి కదా అనేసి అయితే. కొంచెం ఇక్కడ మా బాబు స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు పైకి, సో అది తీసాను అనమాట. వాడు కష్టపడి ఒక 4-5 స్టెప్స్ ఎక్కాడు. తర్వాత అవి స్టెప్స్ అనేటివి 1 by 1 ఇట్లా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి. అసలు మనకే కాలు లాగేస్తాయి. చిన్న పిల్లలు ఎలా ఎక్కుతారు చెప్పండి. సో అందుకే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. ఇంకా వద్దురా బాబు మళ్ళీ ఏడుస్తావు అనేసి అయితే. పర్లేదు, కానీ అప్పటికైతే మా వాడు బాగానే ఎక్కాడు. ఈ పెద్దవాళ్ళు ఎక్కాలంటే చాలా కష్టం అండి. అసలు కొంచెం ఒక నిమిషం చూసుకోకుండా కానీ, సరిగ్గా చూసుకోకపోతే పడిపోతారండి. అలా ఉన్నాయి స్టెప్స్ అనేది, ఒకదానిపైన ఒకటి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. నాకైతే కొంచెం కష్టంగానే అనిపించింది, కాళ్ళు బాగా లాగాయి నాకైతే.
ఒక 4-5 ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి అయితే అది పైకి ఎక్కడం. సో చారిత్రాత్మక కట్టడం కదా, చాలా బాగా అనిపిస్తుంది అసలు. హైదరాబాద్కి చార్మినార్ అనేది చాలా ఫేమస్ కదా. పక్కనే చూస్తున్నారు కదా మక్కా మసీద్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి అయితే బయట వ్యూ అనమాట. పైనుంచి చూస్తే అంత చిన్న చిన్నగా అనిపిస్తుంది. మా వారు టైం సెట్ చేయడంలో బిజీగా ఉన్నారనమాట. సో అదే చేస్తున్నారు. లోపల కూడా చూడండి ఎంత బాగుంటుందో అసలు, చాలా పీస్ఫుల్గా అసలు. కిందికి చూస్తే మాత్రం చాలా భయం అనిపించింది నాకైతే. సో చూడకుండా ఉండడమే బెటర్, లేదంటే కళ్ళు తిరుగుతాయి అలా అనిపిస్తుంది. ఇక్కడ డిజైన్స్ కూడా కదా ఎంత అసలు ఎలా చేశారో ఏంటో అప్పట్లో అయితే చాలా అసలు ఇలాంటివి చేశారు కాబట్టి ఇంత ఫేమస్ అన్నమాట. భలే అనిపిస్తుందండి. కొంచెమే షూట్ చేశాను ఎందుకులే అనేసి అయితే, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ చూస్తుంటారు కదా. ఇదేంటంటే నాకు ఒక మెమొరీగా గుర్తుంటుంది మా మా బాబుతో అనేసి అయితే నేను పెట్టుకున్నాను. ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంతగా ఉందనేసి అయితే, అసలు జనాలు చిన్న చిన్నగా అనిపిస్తున్నారు. అలాగే షాప్స్ అవన్నీ. సో ఎక్కువ మంది ఏం లేరండి, అసలు రష్ ఏం లేదు చార్మినార్లో. ఎందుకు అంటే డైలీ వస్తూ ఉంటారు కదా, సో అందుకని అలా ఉందనుకుంటా. ఇక్కడైతే వాటర్ది ఉంది మధ్యలో, చార్మినార్కి మధ్యలో. ఇది చార్మినార్ అన్నట్టు మర్చిపోయాను, ఒక తండ్రి కొడుకు ఇద్దరే కట్టారంట అండి. అసలు ఎంత కట్టారో కదా అసలు, నిజంగా వాళ్ళకు హ్యాండ్స్ ఆఫ్ అండి. అప్పట్లో తండ్రి కొడుకు ఇంత పెద్ద చార్మినార్ కట్టడం అనేది అసలు మిరాకిలే అనుకోవాలి. ఈ పక్కన వచ్చేసి దర్గా ఉంది. సో అందరూ చిన్న పిల్లల్ని తీసుకొని కానీ పెద్దవాళ్ళు కానీ అక్కడ వెళ్ళి మొక్కుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ అండి. ఇంకా అంతే అండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి.